लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिं नमामि। नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं गुरुपुरीं माधवीं कौस्तवाचिं विराटाकुण्डं गिरिवरमहोराधिकामालवस्य प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरून् तं नतोऽस्मि। ध्येयं सदा परिपक्वमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिचितं शरणं भृत्यार्तिहं प्रणतपालकवादिकोकं वन्दे महापुरुषते चरणारविन्दं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల గోపాల్ వారు పూజ్యపాత్రేంద్ర స్వామి భక్తికేంద్ర వర్ణారాజు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీమద్ భాగవత అంతర్గతం శ్రీ కపిల దేవమూర్తి సంవాదం గురించి ప్రవచించడానికి నాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సత్వాధ్యాయులు. హరే కృష్ణ. మనము నిన్న బలరాముని యొక్క మహిమ గురించి చెప్పుకున్నాము. శ్రీమద్ భాగవతంలో కపిల దేవమూర్తి సంవాదం తృతీయ స్కంధంలో స్వయంగా దేవమూర్తి మాతాకి ఉపదేశం చేస్తున్నాడు కపిల భగవానుడు. దేవమూర్తి మాత ప్రశ్నిస్తుంది. మనము మొన్న చెప్పుకున్నాము, తంత్వా గతాహం శరణం శరణ్యం. స్వామి మీకు నేను శరణ పొందాను. స్వకృత్య సంసార తరో కుఠారం. సంసారం అనే వృక్షాన్ని నరకడంలో మీకు కుఠారం అంటే గొడ్డలతోటి సమానం. జిజ్ఞాసయాః ప్రకృతి పురుషస్య.
ఇక్కడ అమ్మవారు దేవతి మాత ప్రశ్నిస్తున్నారు. ఏంటి ప్రశ్నిస్తున్నారు? స్వామి, ప్రకృతి అంటే ఏంటి? అలాగే పురుషులు అని అంటే ప్రకృతి పురుషుల గురించి చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ దేవతి మాత. అప్పుడు స్వయంగా కపిల భగవానుడు ఇక్కడ సమాధానం పెట్టుకున్నారు. శ్రీ భగవాన్ వాచ యోగ ఆధ్యాత్మిక పుంస మతో నిశ్రేయసాయ మే అత్యంతో పరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. కపిల భగవానుడు చెప్తున్నాడు, నిజానికి భగవంతునికి మరియు జీవునికి మధ్య సంబంధం. ఈ విషయం గురించే ఉపదేశించబడినది అన్ని శాస్త్రాలు. భగవంతుడికి జీవుడికి మధ్య సంబంధం. ఈ విషయం గురించే ప్రతి శాస్త్రంలో ఉపదేశించబడింది, చెప్పబడింది. ఇక ఈ భౌతిక జగత్తులో సుఖ దుఃఖాల నుండి విరక్తి, వైరాగ్యం ఉత్పన్నమవ్వడం, అలాగే దీనిని యోగ శ్రేష్టము అని అంటారు. భగవంతుని మీద ఆసక్తి, ఈ సంసారం మీద విరక్తి. ఈ యొక్క యోగాన్నే భక్తి యోగము అని అంటారు. భక్తి యోగం. ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం టీవీలో అక్కడ ఇక్కడ. యోగా పేరు చెప్పి ఆసనాలు వేస్తారు. కేవలం ఆరోగ్యం బాగుపడుతుందేమో కానీ ఆధ్యాత్మికంగా ఎటువంటి ఉన్నతి కానీ వికాసం కానీ పొందలేదు ఆసనాలు. నిజానికి యోగం అనేది అంటే ఏంటి? యోగం అని అంటారు. నిజానికి యోగం అని అంటే ఏంటి? అర్థమేంటి? యోగం అంటే కలయిక, కలవడ. మరి ఎవరితో కలవడ? స్వయంగా జీవుడు భగవంతుడిని చేరడం, కలవడం, దీన్ని యోగము అని అంటారు. మరి యోగాలు చాలా రకాలు ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, ఇక మూడవది భక్తి యోగం. భక్తి యోగం అనేది సర్వోత్తమైన స్థితి. కేవలం భక్తి ద్వారా మాత్రమే జీవుడు భగవంతుణ్ణి పొందగలడు, సంపూర్ణంగా సేవ చేయగలడు. కేవలం భక్తి ద్వారా మాత్రమే. ఎప్పటి వరకు జీవుడు భక్తి చేయడం, ఎప్పటి వరకు ఈ భక్తి యోగంలో అభ్యాసం చేయడం, సాధన చేయడం, అప్పటి వరకు కూడా జీవుడు భగవంతుడిని పొందలేడు. సరే, మిగతా కర్మయోగము, జ్ఞానయోగము, మిగతా యోగాలు ఉన్నాయి. వాటి వలన సంపూర్ణంగా ఒక జీవుడు భగవంతుడిని సేవించలేడు. కేవలం భక్తి, కలో భక్తి, అది అన్ని యుగాల్లో కూడా కేవలం భక్తి ద్వారా మాత్రమే జీవుడు భగవంతుడిని చేరగలడు, సంపూర్ణంగా సేవ చేయగలడు. ఎప్పటి వరకు ఏ జీవైనా సరే ఎన్ని రకాల యోగ మార్గాల్లో వెళ్ళినా కూడా ఎప్పటి వరకు ఆ వ్యక్తి చివరికి భక్తి యోగంలోకి రాడు. అప్పటి వరకు కూడా చరమ లక్ష్యమనే భగవంతుడిని, ఆయన సేవని పొందలేడు. మిగతా యోగులు ఉంటారు, సిద్ధి ప్రాప్తి కోసము జీవితాంతం ప్రయత్నిస్తారు, జన్మలు ప్రయత్నిస్తారు, యుగాలు ప్రయత్నిస్తారు. మరి ఈ సిద్ధులు ఏంటి? అష్టాదశ సిద్ధులు అని ఉంటారు. వీటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం జనాల్ని కాస్త తన
లాక్కోవడానికి ఈ అష్టసిద్ధులు ఉపయోగపడతాయి తప్ప భగవంతుని చేరడానికి ఉపయోగపడతాయి. నిజానికి భక్తి యోగం అవలంబిస్తే సర్వము సిద్ధి ప్రాప్తి అయినట్లే. అన్ని రకాల యజ్ఞాలు, అన్ని రకాల తీర్థాలు, అన్ని రకాల దాన ధర్మాలు అన్నీ చేసినట్లే ఎవరైతే భక్తి యోగంలో భక్తి చేయడం మొదలుపెడతారు. వాడి చెయ్యని పుణ్యతీర్థం లేదు, వాడి చెయ్యని దాన ధర్మం లేదు, వాడి చెయ్యని తీర్థయాత్ర లేదు, వాడి చేయని యజ్ఞయాగాలు లేవు. ఎవరైతే భక్తి చేస్తారో, భక్తి సంపూర్ణమైన స్థితి, జీవుని యొక్క నిజ స్వరూపాన్ని పొందడానికి కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యము. ఈ సిద్ధుల వలన లాభం ఏంటి? నీళ్ళ మీద నడవడం. మరి వాడి నీళ్ళ మీద నడిస్తే మనకేం ప్రయోజనం వస్తుంది? మరి పెద్ద పర్వతం లోపలికి సూక్ష్మ రూపంలో చొచ్చుకొని పోవడం, ఇటువైపు నుంచి అటువైపు, ప్రయోజనం ఏంటి? పనకాయ ప్రవేశం, ఏదైనా జీవిలోకి ప్రవేశించడం, అది ప్రయోజనం ఏంటి? ఇటువంటి సిద్ధుల వల్ల తాత్కాలికంగా వాడు ఆనందం పొందవచ్చు, భోగాన్ని భోగించవచ్చు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. సరే, భక్తిలో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ఏదో ఒక కోరికతోటి భక్తి చేయడం కామ్య భక్తి అని అంటారు. ఇక చర్మ లక్ష్యము నిష్కామమైన భక్తి. నిష్కామమైన భక్తి అనేది చాలా 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 దుర్లభం. ప్రశాంతాత్మ కోటిష్వపి మహామునే ప్రశాంతాత్మ సుదుర్లభ. భాగవతంలో పరీక్ష అంటున్నారు, ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ ప్రశాంతాత్మ సుదుర్లభ కోటిష్వపి మహామునే. ఎంతో మంది జీవులు ఉన్నారు, వాళ్ళలో ఒక కర్మయోగాన్ని అవలంబించేవాడు ఒకడు ఉంటాడు. ఇలా అవలంబించే వేల మందిలో ఒకడుంటాడు జ్ఞానయోగం అవలంబించాడు. ఇలా అవలంబించే లక్షలలో ఒకడు ఉంటాడు భక్తి చేసేవాడు. చూడండి, భక్తి ఎంత దుర్లభం, భక్తి అంత సహజంగా. ఇలా భక్తి చేసే కోట్ల మందిలో ముక్తిని కోరుతాడు, సిద్ధిని కోరుతాడు. ఇక కోట్ల మందిలో ఎవడో ఒకడు ప్రశాంతాత్మ సుదుర్లభ, దుర్లభమైన నిష్కామమైన కృష్ణ భక్తుడు చాలా 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 దుర్లభం. కోట్ల బ్రహ్మాండాల్లో వెతికితే ఎక్కడో ఒకడు ఉంటాడు నిష్కామమైన కృష్ణ భక్తుడు. కేవలం కృష్ణుడే చరమ లక్ష్యము, ఇక రెండోది లేదు అంటూ నిష్కామంతో భక్తి చేసే వ్యక్తి. చూడండి, ఈ కోరికలు అనేవి ఒక హద్దుల్లోనే ఉంటాయి ఎవరైనా సరే. ఎందుకంటే జీవుడు సూక్ష్మమైన వాడు కదా, ఏం కోరుకుంటాడు చెప్పండి? ఒక వ్యక్తి భగవంతుడు అంటాడు నువ్వు కోరుకో ఇష్టం, మరి ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడు చెప్పండి? ఒక వ్యక్తిని భగవంతుడు అంటాడు నువ్వు కోరుకో అంటాడు. మరి వ్యక్తి జీవుడు అనేది సూక్ష్మమైన జీవుడు ఏం కోరుకుంటాడు? మహా అయితే ఇల్లు వాకిలి డబ్బులు, మరి అంతకంటే ఇంకేంటి? సరే నీ బ్రహ్మాండానికి నేను యజమానుని, బ్రహ్మణ అయిపోతాను, మరి అవి చేసేది పెద్ద పెద్ద లోకాలకి నేను అధిపతిని అయిపోతాను, మరి అవి చేసేది మరి సిద్ధి ప్రాప్తం కావాలి, మరి అవి చేసేది వీటి వలన ప్రయోజనం లేదు. ఇది తాత్కాలికంగా స్వామి అన్నీ ఇచ్చేస్తాడు, తనను తాను ఇచ్చేస్తున్నాడు అంటే ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి? భక్తి చేసేవాడికి తనను తాను అమ్ముడుపోతాడు. దదాతి ముక్తి నవక్తి యోగం భాగవతంలో చెప్తున్నారు. స్వామి అరిచికి పెట్టుకున్నా కూడా భక్తి కూడా. ముక్తి కావాలా తీసుకో వెళ్ళిపో. భక్తి కావాలంటే ఆలోచిస్తాడు, ఎందుకంటే తనను తాను అమ్ముడుపోతాడు. తనను
తనను తాను అమ్ముడుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు? స్వయంగా భగవంతుడు భక్తుడి యొక్క పరాధీనంలోకి వెళ్ళిపోతాడు. చూడండి, ప్రతిదీ కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. కేవలం భక్తుల యొక్క ఆధీనంలో ఆయన వచ్చేస్తాడు. ధ్రువుడు మనసులో అనుకున్నారు, సర్వోత్తమైన పదవి కావాలి నాకు. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రధానమంత్రిగా ఎంతో కష్టపడతారు జీవితానికి. పదవుల కోసం ఎన్నో రకాల నానా రకాల చెడ్డ పనులు అన్నీ చేసేస్తారు పదవి కోసం. కోట్లు ఖర్చు పెడతారు పదవి కోసం. తాత్కాలికమైన ఒక 70-80 సంవత్సరాలు బతుకుతాడు ఎవడైనా సరే, అంతకంటే ఎక్కువ. మరి సగం జీవితం అయిపోతుంది కేవలం అవ్వడానికి. మరి అయిన తర్వాత ఎంతకాలం ఉంటుంది? మరి ఇలా పదవులు చూసుకుంటే బ్రహ్మ పదవి, బ్రహ్మ కంటే కూడా ఉత్తమమైన పదవి కోసము ధ్రువుడు తపస్సు చేశాడు. అడవికి వెళ్ళిపోయాడు. 6 నెలల కాలం పాటు తపస్సు చేశాడు. స్వయంగా భగవంతుడు వచ్చాడు. ఎప్పుడైతే భగవంతుడిని దర్శించాడో ధ్రువుడు తాను ఎందుకోసం వచ్చాడో తన కోరిక ఏంటో కూడా మర్చిపోయాడు. కాంచీం ఇచిన్వన్ ఇవ దివ్య రత్నం స్వామి కృతార్థోస్మి వరం నయాచే. ధ్రువుడు అంటున్నారు. ధ్రువుడు మొట్టమొదటి ఎందుకు వచ్చారు? సర్వోత్తమైన పదవి కోసం తపస్సు చేశాడు. స్వయంగా ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ధ్రువుడు ఏమంటున్నాడు? కాంచీం ఇచిన్వన్ ఇవ దివ్య రత్నం స్వామి కృతార్థోస్మి వరం నయాచే. స్వామి చూడండి, నా దుర్భాగ్యం, పగిలిపోయిన గ్లాసు ముక్కల కోసం వచ్చాను నేను. పగిలిపోయిన గ్లాసు ముక్కల కోసం, కానీ దివ్యమైన రత్నాన్ని పొందాను. మీ యొక్క దర్శనంతో స్వామి కృతార్థోస్మి, నేను సంపూర్తిగా సంతృప్తి అయిపోయాను, కృతజ్ఞుడిని అయిపోయాను. ఇక నాకు ఇంకేమొద్దు, వరం నాయాచే, నాకు వరం వద్దు స్వామి, ఎటువంటి పదవి వద్దు నాకు. మీ యొక్క రూపం దర్శించడం, కోట్ల మంది ఋషిమునులు కోట్ల యుగాల నుంచి తపస్సు చేస్తున్నారు మీ యొక్క రూపాన్ని దర్శించడానికి. కనీసం మీ నీడను కూడా స్పర్శ చేయలేకపోతున్నారు వాళ్ళు. అటువంటిది మీ అనుగ్రహం వల్ల 6 నెలల్లో మిమ్మల్ని దర్శించగలిగాను. ఇంకేం కావాలి నాకు ఇంకేం వద్దు అని వెళ్ళిపోతుంది. చూడండి, కోరికతోటి భక్తి చేసినా కూడా చివరికి భగవంతుడు ఆ కోరికను ఎలాగో తీరుస్తాడు, భక్తిని ప్రదానిస్తాడు. చూడండి, భగవంతుడికి మిగతా దేవతలకి తేడా అన్నమాట. మిగతా దేవతల్ని ఉపాసన చేస్తే సమయం వృధా తప్ప ఇంకేం రాదు. తాత్కాలికమైన కోరికలు అది కూడా భగవంతుడు వారికి ఇస్తారు, వారు వారి భక్తులకు ఇస్తారు. నిజానికి భక్తి కేవలం భగవంతుడికే చేయాలి, ఇతర దేవతలకు చేయకూడదు. భగవంతుడు సంతృప్తి అయితే చాలు. ఎలా? చెట్టు మొదలకు నీళ్ళు పోస్తే చాలు. చెట్టు కాండము, దాని ఉపశాఖలు, దాని శాఖలు, ఉపశాఖలు, కొమ్మలు, ఆకులు, పండ్లు, పువ్వులు అన్నీ కూడా సంతృప్తి అయిపోతుంది. మొదలకు నీళ్ళు పోస్తే చాలు. చెట్టు మొదలకే నీళ్ళు పోస్తాను, వేలకే నీళ్ళు పోస్తాను. వేళ్ళు నీటిని గ్రహించి మొత్తం చెట్టంతా కూడా వృష్టి అయిపోయింది. అలాగే మూలము కృష్ణుడు భగవంతుడు. ఇక కోట్ల దేవతలు అందరూ కూడా ఆయన యొక్క అంశాలు. ఆయన సంతృప్తి అయిపోయారంటే, స్వామి సంతృప్తి అయిపోయాడంటే అందరూ సంతృప్తి అయిపోయారంటే. చూడండి, ద్రౌపది కష్టాల్లో ఉన్నప్పుడు స్వామిని ప్రార్థించేది. ఎప్పుడైతే దుర్వాసముని కోపిస్ట్ హస్తినాపురం వెళ్ళారు, శకునుడు ఏం చేశాడు? దుర్యోధనుడు అన్నాడు, అయ్యా ఈయన చాలా గొప్ప ఋషి, యోగి, ఈయనకు సేవ చేయి. ఈయన సంతృప్తి అయిపోయాడంటే నీకు పని అయిపోయినట్టు. మరి దుర్యోధనుడు సేవ చేశాడు దుర్వాసముని. అప్పుడు ఏం కోరుకోమని అడిగినప్పుడు శకునుడు అంటున్నాడు దుర్యోధనుడితో, ఏమీ లేదు, పాండవులు అడవిలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అది కూడా
వారంతా భుజించిన తర్వాత, ద్రౌపది భుజించిన తర్వాత అప్పుడు వెళ్ళండి అని చెప్పారు దుర్యోధనుడు. సరే సరే అలాగే, నాకేమొద్దు, నాకు అన్నీ ఉన్నాయి. పాపం పాండవులు అడవుల్లో ఉన్నారు, పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అది కూడా ఎప్పుడు? ద్రౌపది భుజించిన తర్వాత అప్పుడు వెళ్ళండి. చూడండి దుర్యోధనుడు ఏ విధంగా, నాకు అన్నీ ఉన్నాయి, నాకేమక్కర్లేదు, పాపం పాండవు అని దుర్వాస మునిని పంపించారు. దుర్వాస ముని 60,000 మంది శిష్యులతోటి అడవికి వెళ్ళాడు పాండవులు. ద్రౌపది అప్పటికి భుజించేసింది. అక్షయ పాత్ర, మరి స్వయంగా ధర్మరాజు తపస్సు చేసి సూర్యుడి నుండి పొందాడు ఈ అక్షయ పాత్ర. ఏం కోరుకుంటే అవి వస్తాయి. ఏ పదార్థం, అన్నం, పప్పు, సాంబార్, రసం, ఏం కోరుకుంటే. మరి ఎప్పటి వరకు వస్తాయి? ఎప్పటి వరకు ద్రౌపది భుజించదో అప్పటి వరకు వస్తాయి. మళ్ళీ ఇంకా రేపు ఈ సమయానికి మళ్ళీ ఇంకా అందరూ భుజించారు. ఋషిమునులు, పాండవులు భుజించారు, ద్రౌపది భుజించేసింది. భుజించిన తర్వాత అక్షయ పాత్ర కడిగేసి మార్జన చేసి అక్కడ పెట్టేసింది. ఇక అయిపోయింది, సమయం అయిపోయింది, అందరూ అయిపోయింది. ఆ సమయంలో దుర్వాస ముని వచ్చారు 60,000 మందితో. ఒకరిద్దరు వస్తేనే మన ఇంటికి ఒక గంట ముందు చెప్పుంటే బాగుండేది మీకోసం అని రకరకాల వడలు, మరి రకరకాల పిండి వంట చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త అన్నం పప్పే ఉంది, పర్వాలేదు ఏదో ఒకరిద్దరికి వస్తేనే మనకి 60,000 మంది చెప్పా పెట్టకుండా వచ్చేసారు. వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చారు. అప్పుడు ధర్మరాజు అన్నారు, స్వామి రండి రండి. అప్పుడు దుర్వాసుడు అన్నాడు, నేను కాస్త యమునా నది స్నానం చేసి వస్తాను, మా కోసం ఏర్పాటు చేయండి అంటూ యమునా నది స్నానం చేయడానికి వెళ్ళారు. వెంటనే ధర్మరాజు వెళ్ళి ద్రౌపదిని అడిగారు, సరే సరే తొందరగా ఏర్పాటు చేద్దాం కదా. ద్రౌపది అన్నారు, స్వామి నేను భుజించేశాను, ఇక అక్షయ పాత్ర నుంచి ఏం రావు, మళ్ళీ ఇంక రేపే. పాత్ర కడిగేసి కూడా పెట్టేశాను. అయ్యో చాలా విపత్తులో ఉన్నాము, ఆపత్తి వచ్చేసింది. మరి ఆయనకి చాలా కోపిష్టి, వచ్చేసారంటే ఆతిథ్యం ఇవ్వలేదంటే సర్వనాశనం చేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయి. ఇప్పుడు ఎలాగా ఇంట్లో కూడా ఎవరైనా 4-5 వచ్చేసారంటే భర్త భార్యతో అంటారు, తొందరగా అన్నం పప్పు అని మొత్తం చేసేసాయి. స్వామి ఇంట్లో ఏమీ లేదు, నువ్వు అన్ని చేసేసాయి అంతే. ఇంకా సామాన్లు ఉన్నాయా లేవా అనే ఇంకా ప్రశ్న లేదు. నేను 2 రోజుల నుంచి చెప్తున్నాను, ఏం సామాన్లు లేవు, అన్ని చేసేసాయి, బంధువులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఆయన బయటికి పోతాను. నేను చావను చావు. మరి ఇక్కడ ధర్మరాజు కూడా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, మరి ఇంత పెద్ద విపత్తి నుంచి రక్షించాను. వెంటనే ద్రౌపది కృష్ణుడిని ప్రార్థించింది, కృష్ణ నువ్వే నన్ను రక్షించు స్వామి. మరి కృష్ణుడు ఎక్కడున్నాడు? అక్కడ ద్వారకాలో ఉన్నాడు. మరి భక్తితో పిలవగానే కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు రాగానే ద్రౌపదితో అంటున్నారు, నాకు చాలా ఆకలేస్తుంది, ఏదో పెట్టు. స్వామి ప్రస్తుతం ఇంట్లో ఏం లేవు, ఆపత్తిలో ఉన్నాము. దుర్వాసముని 60,000 మంది శిష్యులతో వచ్చారు, వారికి ఏర్పాటు చేయడానికి మా దగ్గర ఏం లేవు, మేమంతా భోజనం అక్షయ పాత్ర కూడా ఖాళీ అయిపోయింది, కడిగేసి పెట్టేశాను. మరి స్వామి అంటున్నారు కృష్ణుడు, నాకు చాలా ఆకలిస్తుంది, నాకేమో పెట్టు. అప్పుడు ద్రౌపది అంటుంది, స్వామి ఏం లేవు ఇంట్లో, అక్షయ పాత్రలో ఏం లేవా? ఏం లేవు, తీసుకురా ఒకసారి. ద్రౌపది లోపలికి వెళ్ళి అక్షయ పాత్ర తీసుకొచ్చింది. మరి ఒక్క మెతుగా ఉంటుందేమో చూడు ఒకసారి. స్వామి ఏం లేవు, చూడు నువ్వు. అప్పుడు ద్రౌపది లోపల పాత్ర లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక్క మెతుకు అనుకోండి. స్వామి ఒక్క మెతుకు చాలు, ఈ ఒక్క మెతుకు చాలు, ఇంకేమక్కర్లేదు.
వెంటనే ద్రౌపది ఆ ఒక్క మెంతుకు స్వామికి ఇచ్చింది. స్వామి ఆ ఒక్క మెంతుకు ఇలా తృప్తోస్మి, అఖిల బ్రహ్మాండాలు తృప్తయిపోయాయి. కేవలం 60,000 మంది కాదు, దుర్వాసముని కాదు, అఖిల కోటి బ్రహ్మాండాలు తృప్తోస్మి. భగవంతుడు తీసుకున్నారు ఒకే ఒక మెతుకు. ద్రౌపదిని రక్షించారు. 60,000 మంది స్నానానికి వెళ్ళిన వారు పీకల దాకా తిన్నట్లుగా వాళ్ళకి అనుభవం వచ్చేసింది. ఇప్పుడు దుర్వాసుడు అంటున్నాడు, అరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి తినకుండానే పొట్ట నిండిపోయింది. మనకి పొట్ట నిండిన వ్యక్తి మరి ఇంకేమో తీసుకోగలడే? వాడికి ఇష్టమైన పాయసం ఇచ్చినా కూడా బా ఇంకొద్దండి, ఇంకా సరిపోయింది. అరే నీకు ఇష్టమైన పాయసం, ఇష్టమైన పాయసం ఇంకొక 4 గంటల తర్వాత, మరి ఇప్పుడు నా వల్ల కాదు. కనీసం మంచినీళ్ళు కూడా టీకా దాకా తినేసాను, మంచినీళ్ళు కూడా పట్టాం. ఒక్కోసారి తింటాం ఈ విధంగా. ఇక లేయడానికి కూడా ఎవరైనా లేపాలి. ఇలాగే ఒక బ్రాహ్మణుడు భోజన ప్రియుడు. భోజనం ఇంతగా ప్రియం ఆయనకి. ఎక్కడ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఎక్కడైనా వస్తే ఆయన వెళ్ళిపోతారు, పిలిచినా పిలవలేదు. ఇక ఆ ఊర్లో ఎక్కడ పెళ్ళిళ్ళు అయినా సరే వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయి కూర్చుంటారు, మరి ఆరగిస్తారు. ఇలాగే ఒకసారి ఆ ఊర్లో పెళ్ళి జరుగుతుంది, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈయనకి తెలిసిపోయింది, వాసన తెలిసిపోయింది. వెంటనే బయలుదేరిపోయి ఆ బంతిలో కూర్చున్నారు. మొదటి బ్యాచ్, రెండో బ్యాచ్, మూడో బ్యాచ్, 4వ బ్యాచ్ అందరూ తినేసి బయలుదేరుతున్నారు. కానీ ఏం లేడం లేదు. తింటున్నారు. వడ్డించే వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒకే వ్యక్తిని మేము ఇంత ఈయనకే వడ్డిస్తున్నాం. అందరూ మారుతున్నారు, కానీ ఈయన మాత్రం లేదు. ఈయన ఇక్కడే 4 బ్యాచీలు వెళ్ళిపోయాయి. ఆయన అలాగే కూర్చోండి. వడ్డించి ఆయన అంటున్నారు, స్వామి ఇంకేమైనా కావాలా ఏంటి చెప్పండి, లేకపోతే పాత్ర తీసుకొచ్చి ఎదురుగా పెట్టమంటారు. ఎన్నిసార్లు తిరగాలి. అప్పుడు ఆయన అన్నారు, ఇంకేం వద్దు కానీ కాస్త నన్ను లేపండి. నేను లేకపోతున్నా. వెంటనే ఇద్దరు వచ్చారు. ఒక చెయ్యి పట్టుకొని లేపారు. మరి ఇంకేం కావాలి స్వామి మీకు? కాస్త మా ఇంటి దాకా వదిలిపెట్టండి, నేను నడవలేను. ఒక మంచం మీద ఆయన వేశారు, 4 పట్టుకున్నారు, బయలుదేరారు. వెనక పెళ్లి మేళము, ముందు ఈయన బయలుదేరారు. కరెక్ట్గా వాళ్ళ ఇంటి ఎదురుగా తీసుకెళ్ళారు. వాళ్ళ భార్య చూస్తుంది, ఈరోజు ఎవరు పోయారు, ఒకరు పోయారు. ఈరోజే పోవాలా ఏంటి? ముంపదీసి మా ఆయన పోయారేంటి? ఇందాక నుంచి కనిపించడం లేదు. ఎవరైనా అరే ఇది మా ఆయనే ఎత్తుకుంటుంది. వెళ్ళింది, స్వామి ఏమి అప్పుడే తీరింది ఆ కాలం. తీరడం ఏంటి, నేను బాగానే ఉన్నాను కానీ కాస్త ఎక్కువ తిన్నాను. కదా ఇంట్లో తీసుకెళ్ళారు, మోసుకెళ్ళి ఇంట్లో మంచంగా పడుకోబెట్టారు. తీసుకెళ్ళి నేను ఇంతగా తిన్నాను. ఇక్కడ స్వామి ఒక మెతుకు తీసుకొని తృప్తోస్మి అన్నారు. అఖిల కోటి బ్రహ్మాండాలు సంతృప్తి అయిపోయాయి. ఇక 60,000 మంది దుర్వాసముని ఎక్కడి నుంచి అక్కడే పారిపోయారు. మరి పీకలా తిన్నారు వాళ్ళు. కనుక భగవంతుడికి భక్తి చేసి ఇక అన్ని తీర్థయాత్రలు, దాన ధర్మాలు అన్నీ చేసినట్టు. ఇక్కడ స్వయంగా కపిల భగవాను అంటున్నాడు, అమ్మా భక్తి
పరిపూర్ణమైన స్థితికి వెళ్ళగలడు కేవలం భక్తి ద్వారా మాత్రమే. తమివం తే ప్రవక్ష్యామి యమవోచం పురాణగే ఋషీణాం శ్రోతు కామానం యోగం సర్వాంగ నైపుణం. పూర్వము ఋషిమునులకి నేనే ఉపదేశం చేశాను, ప్రస్తుతము ఆ భక్తి యోగాన్ని నీకు నేను ఉపదేశం చేస్తాను అని స్వామి కపిల భగవానుడు దేవుని మాతకి అనుకున్నాను. చేతన కల్పస్య బంధాయ ముక్తయే చార్పణోన్నతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. ఇక్కడ నిజానికి జీవుని యొక్క స్థితి బద్ధవస్థ. ప్రస్తుతం జీవులందరూ కూడా బంధనంలో ఉన్నారు. ఎవరి బంధనంలో ఉన్నారు? మనమందరం కూడా బంధనంలో ఉన్నాము. ఎవరి బంధనం? ఎవరు మనల్ని బంధించారు? ఎక్కడున్నాం మనం ప్రస్తుతం? దుఃఖాలయం. దుఃఖాలయంగానే జైల్లో ఉన్నాం. జైలు అంటేనే దుఃఖాలయం. మనమందరం కూడా జైల్లో ఉన్నాం, దుఃఖాలయంలో ఉన్నాం. మరి అది కూడా బంధించారు దేంతో? త్రిగుణముతోటి, త్రిగుణంతోటి, 3 గుణాలతోటి. సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు. 3 గుణాలతోటి ప్రతి వారు కూడా బంధింపబడ్డారు. ఒకరు సత్వగుణంతో, ఇంకొకరు రజోగుణంతో, ఒక్కొక్కరు సత్వరజోగుణంతో, ఇంకొకరు తామసిక గుణంతో, ఒక్కొక్కరు రజో తామసిక గుణంతో. ఈ విధంగా 3 గుణాలతో బంధింపబడ్డారు ప్రతి వారు కూడా. ఆ గుణాలే వారిని ప్రేరేపిస్తారు. చూడండి గుణాలు ఎలా పనిచేస్తాయి. మీ యొక్క స్వభావాన్ని బట్టి, మీ గుణాన్ని బట్టి ఆ గుణాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి, తోస్తాయి ఆ పని చేయడానికి. బలవంతంగా నెట్టబడతారు మీరు ఆ పని చేయడానికి. ఈ గుణాలే కారణం. సత్వగుణంలో ఉన్న వ్యక్తి సాత్వికమైన పనులు చేయడానికి ఇష్టపడతాడు. చూడండి ఇప్పుడు భగవంతుడి కదా చెప్పడానికి, మాకు శ్రవణం చేయడానికి మీకు సౌభాగ్యం కలుగుతుంది. మరి కారణం ఏంటి? గుణమే కారణం. మీరు చేసుకున్న పూర్వజన్మలో ఆ యొక్క సుకృతి, పుణ్యమే కారణం. ఆ గుణం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అరే ఒకసారి కృష్ణ మందిరం వెళ్తాం, దర్శనం చేద్దాం, ప్రదక్షిణ చేద్దాం, ఒకసారి కూర్చొని భగవంతుడి కథ విందాం అనే ఆలోచన. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ గుణాలే కారణం. ఒక వ్యక్తికి నిద్రపోవాలనిపిస్తుంది, ఈ గుణాలే కారణం. ఇంకొక వ్యక్తికి సినిమాకి వెళ్దాం, సీరియల్ వెళ్దాం, ఆ రోజు మందిరం మేము నేను దర్శనం చేస్తాం కదా ప్రతిరోజు అయితే లాస్ట్ రోజు వెళ్ళి కాస్త ప్రసాదం తీసుకుని సరే. ఈ గుణాలే కారణం. ఆయనసేపు కూర్చొని ఏం వింటా ఉండే? ఈ గుణాలే కారణం. కనుక ఈ గుణాలనేవి ప్రతి వ్యక్తి మీద పనిచేస్తున్నాయి. ఆ గుణాలే కారణం. నిజానికి మాయా అంటే ఏంటి? మాయా మాయా అంటాము. నిజానికి మాయా అంటే ఏంటి? కపిల భగవంతుడు చెప్తున్నాడు మాయా అంటే అహం మమాభిమానోక్తై కామలోభాది నిర్మలై పీతం యదా మనఃశుద్ధం అదుఃఖం అసుఖం సమం. చూడండి ఇక్కడ మాయా అంటే ఏంటో కపిల భగవానుడు చెప్తున్నాడు. మాయా అంటే నేను నాది, మేము మాది, ఇదే మాయా. దీనివల్లనే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇది ఉత్పన్నమవుతాయి. మరి ఎప్పటి నుంచి వీటి నుంచి బయటపడడు అప్పటి వరకు కూడా వారి యొక్క మనసు మలినత్వంలో ఉంటుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష. మనసే కారణం అండి. ఈ యొక్క బంధానికి కారణం మనసే, మోక్షానికి కూడా కారణం మనసే. మనసుని మీరు
ఏ విధంగా తిప్పితే, ఏ విధంగా దాన్ని వ్యవహారం ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా మీకు సహాయం చేస్తుంది. మనసే శత్రువు, మనసే మిత్రుడు. మనసును తీసుకెళ్ళి భక్తి యోగంలో పెట్టారు, భగవంతుని భజనలో పెట్టారు, భగవంతుని సేవలో పెట్టారు. మరి మనసు కంటే ఉత్తమమైన మిత్రుడు ఇంకొకరు లేరు. మరి అదే మనసును తీసుకెళ్ళి విషయభోగాల్లో పెట్టారు. మరి ఆ మనసు కంటే శత్రువు ఇంకొకరు లేరు. మరి ఆ మనసే మిమ్మల్ని బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది, నెట్టేస్తుంది. మరి ఆ మనసే భగవంతుని చరణాలు పెట్టారనుకోండి, ఆ మనసే మిమ్మల్ని భగవంతుని దగ్గరికి చేర్చుతుంది. చూడండి, మీ దగ్గర ఒక కత్తి ఉంది. ఆ కత్తిని ఏ విధంగా వాడుకోవాలి అది మీ చేతుల్లో వాడుకోవాలి. కత్తి దోషమేం లేదండి. ఆ కత్తితోటి పండ్లు కోసారు, కూరగాయలు కోసారు, స్వామికి నైవేద్యం పెట్టారు. మరి ఏమైంది? సేవ అయింది. మరి ఆ కత్తితోటి ఎవరి మీద వెళ్ళిపోయారు, వాడు పేగపోయారు. మరి ఇక్కడేమి కత్తి దోషమేమి లేదు. ఆ కత్తిని మీరు ఏ విధంగా సేవలు పెడుతున్నారు, వ్యవహరిస్తున్నారు, దాని మీద ఆధారపడింది మీ యొక్క కర్మ. అలాగే మనసు, అందరికీ మనసు ఉంది. మన ఈ మనుష్యానం కారణం బంధమోక్షణ, మనసే కారణం. అందుకే అంబరీష్ మహారాజు ఏం చేశారు? సవై మన కృష్ణ పదాల విందయో, మొట్టమొదట మనసును తీసుకెళ్ళి కృష్ణుని యొక్క పాదాల దగ్గర పెట్టారు అంబరీష్ మహారాజు. మొట్టమొదటి చేయాల్సిన పని మనసును తీసుకెళ్ళి భగవంతుని చరణాల్లో పెట్టారు. పెట్టడం వల్ల వచాంసి వైకుంఠ గుణాలు వర్ణని, ఆయన యొక్క నాలుక ఎప్పుడు కూడా భగవంతుని గుణాన్ని కీర్తించడంలోనే ఆయన ఉపయోగం చేసేవారు. మరి చెవుల్ని భగవంతుని కథ వినడానికి మాత్రమే ఉపయోగించేవారు. మరి కాళ్ళతోటి భగవంతుని ప్రదక్షిణ తీర్థయాత్ర చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. మరి చేతుల ద్వారా భగవంతుని యొక్క మందిరాన్ని మార్జన చేయడానికి మాత్రమే ఉపయోగించారు. ఈ విధంగా మనసును మొట్టమొదటి పెట్టగానే ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని సేవలకు నియుక్తం అయిపోతాయి. చూడండి, సైనికులు, సైన్యాధిపతి చెప్పినట్లే సైనికులు వింటారు. సైన్యాధిపతి అంటున్నారు, ఇలా పదండి, సైనికులు అందరూ అలాగే, అలా కాదు, ఇలా పదండి. అలాగే మనసు చెప్పినట్లే ఇంద్రియాలు కూడా వింటారు. ఇప్పుడు చూడండి, వింటున్నారు. మనసు అంటుంది, ఎంతసేపు అండి బాబు చెప్తున్నారు, ఇంకా ఏమిన్నారు, అయిపోయింది, కాస్త ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది, ఎంతసేపు కూర్చుంటామేంటి అని మనసు అన్నది అనుకోండి. వెంటనే మనసు తోసేస్తుంది. కాళ్ళు చేతులు అంటాయి, మేము రెడీ. ఎప్పుడు మనసు చెప్పగానే కాళ్ళు చేతులు అంటే మేము ఎప్పటి నుంచో రెడీ, నువ్వు చెప్పాలి. కానీ వెంటనే మనసు చెప్తుంది, అబ్బా కొత్త పిక్చర్ వచ్చింది, సినిమాకి వెళ్ళిపోతాం. మనసే చెప్తుంది. వెంటనే డబ్బులు ఎక్కడున్నాయి, అక్కడ ఉన్నాయి, తీసుకో, పదా. మనసే కారణం అన్నిటికీ. మరి ఇక్కడ కపిల భగవానుడు అంటున్నాడు, అహం మమేతి ఇది మాయ, నేను, నాది, మాది, ఇదే మాయ. ఈ శరీరాన్ని నేను అనుకుని కూర్చున్నాను. నిజానికి ఈ శరీరం నాది కాదు, అసలు నేను శరీరమే కాదు, నేను ఆత్మని, భగవంతుని యొక్క అంశని. భగవంతుని సేవ చేస్తే నేను సంతృప్తి, లేకపోతే ఇంకా రెండో కార్యమే లేదు నాకు. కానీ నేనేం చేశాను? ఈ శరీరాన్ని నాదని కూర్చున్నాను. మరి ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా నా వాళ్ళే అనుకున్నాను. ఈ శరీరం యొక్క పోషణ కోసము జీవితాంతము, చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు అదే పనిలో ఉన్నాను. ఇవే మాయ. మొట్టమొదట ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలంటే మొట్టమొదట ఈ శరీరం నేను కాదు, ఆత్మని. ఇది మొట్టమొదటి స్థితి. ఎప్పుడైతే ఈ స్థితి నుండి ఆరంభిస్తారో అప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తారు. ఆత్మని, నాకు చావు లేదు, పుట్టుకు లేదు. మరి చస్తుందేంటి, పుడుతుందేంటి? శరీరమే. మరి కోల్పోయేది, గ్రహించేది అన్నీ కూడా ఈ శరీరమే, నాకేం సంబంధం లేదు. దుర్భాగ్యం వల్ల
స్వామిని వదిలిపెట్టి ఇక్కడ పడున్నాను, ఈ బంధనంలో ఉన్నాను. మరి ఈ శరీరమే మనకి సాయం చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. దుర్లభమైన మానవ శరీరం. మరి ఈ శరీరాన్ని భక్తి చేస్తే భగవంతుడి దగ్గరికి. మరి ఇక్కడ మనసుని పవిత్రం చేయాలంటే భక్తి యోగమే కారణం. భక్తి కేవలం భక్తి చేయాలి, భక్తి తప్ప వేరే మార్గం లేదండి. ఆ భక్తి అంటే ఏంటి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. భక్తి చేయండి. భక్తి అంటే ఏంటంటే ఈ 9 లక్షణాలు కలిగితే భక్తి. మొట్టమొదటి శ్రవణం, భగవంతుని కదా శ్రవణం చేయాలి. ఇంతగా శ్రవణం చేయాలి జీవితాంతం. మరి శ్రవణం ఎవరి గురించి చేశామో ఆయన నామాన్ని కీర్తించాలి. మరి ఎవరి గురించి వింటున్నాను? ఆయన నామాలు, అత్యంత పవిత్రమైన నామాన్ని కీర్తించాలి, జపించాలి, ధ్యానించాలి. శ్రవణం, కీర్తనం. ఈ ప్రత్యేకంగా ఈ కలియుగంలో హరినామాన్ని కీర్తించడమే సర్వోత్తమైన ఉపాయం. హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యత. ఈ కలియుగంలో ప్రత్యేకంగా భగవంతుని నామాన్ని కీర్తించడమే సర్వోత్తమైన ఉపాయం. ఈ సంసార బంధం నుండి బయటపడాలి. హృదయ ధ్యాయతో విష్ణు. కృతయుగంలో సత్యుగంలో ధ్యానం చేసేవారు. హృదయ ధ్యాయతో విష్ణు. త్రేతాయం యజతో మకై. త్రేతాయుగంలో యజ్ఞయాగం చేసేవారు. ద్వాపరి పరిచర్యాయం. ద్వాపర యుగంలో పూజ పునస్కారాలు చేసేవారు, పరిచర్య చేసేవారు, వ్రతాలు చేసేవారు. మరి కలియుగంలో హరి కీర్తన, హరి యొక్క గుణాన్ని కీర్తించడం, శ్రవణం చేయడం, ఇదే సర్వోత్తమమైన ఉపాయము. మరి ఇంతకంటే ఉపాయం ఇంకొకటి లేదు కలియుగంలో. మరి భగవంతుని నామం యొక్క మహిమ సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. చూడండి, ఒక్కసారి హరే కృష్ణ అంటే కోట్ల జన్మలు ఆ వ్యక్తికి ఇచ్చినా కూడా పాపం చేయమని. ఇన్ని రకాల పాపాలు కూడా ఒక్కసారి హరే కృష్ణ అంటే అన్ని పాపాలు పోతాయి. కోట్ల జన్మల పాపాలు, ఒక జన్మ పాపాలు కాదు. భగవంతుని యొక్క నామం యొక్క మహిమ అంత అద్భుతం, ఎంత మహిమ ఉంది. ఇక్కడ స్వయంగా కపిల భగవానుడు అంటున్నారు, అమ్మ కేవలం భక్తి ద్వారా మాత్రమే మనసు పవిత్రమైతుంది, శుద్ధి చెందుతుంది. భక్తి తప్ప ఇంకా వేరే మార్గం లేదు. తదా పురుష ఆత్మ కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అనిమానం అఖండితం. చూడండి, ఇక్కడ జీవుడు ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తుకి చెందినవాడిని కాదు, నేను భగవంతుని యొక్క అంశను అని వస్తాడో ఆ క్షణమే ముక్తిని పొందినట్లు. మనం అనుకుంటున్నాము మా తల్లిదండ్రులు వీరు, నేను ఈ శరీరాన్ని, మా తల్లిదండ్రులు వీరు, ఈ ఇల్లు నాది, ఈ బంధువులు నా వాళ్ళు. ఈ విధంగా ప్రతిదీ కనిపించేది చూసేది నాది అనుకుంటున్నాను. ఇదే బంధనం. ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు, మరి నువ్వు ఇంకేంటి? నేను ఆత్మని. మరి ఆత్మ భగవంతుని యొక్క అంశ ఉన్నాను. మమైవాంశ జీవలోక జీవభూత సనాతన. స్వయంగా భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలు అంటున్నారు, అందరూ కూడా ఆత్మలు నా యొక్క అంశై ఉన్నారు. మీరందరూ కూడా స్వామి, మరి ఇక్కడ పడున్నాము, మరి నన్ను వదిలేశారు కాబట్టి ఇక్కడ పడున్నారు. మరి నా సేవ చేయడం మొదలు పెడితే మళ్ళీ నన్ను చేస్తారు. చూడండి, ఆత్మకి ఈ జగత్తుతో కానీ ఈ జగత్తు యొక్క కార్యాలతో కానీ ఎటువంటి పని లేదు. మరి ఈ బంధనంలో పడుతుంది శరీరం వలన, మనసు, బుద్ధి, అహంకారం వలన బంధనంలో పడున్నాను. మనసును తీసుకెళ్ళి భగవంతుడి చరణాల్లో పెట్టామనుకోండి, ఇక
ఇక మెల్లమెల్లగా ఇంద్రియాలు అన్నీ కూడా పవిత్రమవుతాయి. పవిత్రమైన మనసుతోటి ఇంద్రియాలతోటి భగవంతుని సేవ చేయడం వల్ల చివరికి అంతే నారాయణ స్మృతి. ఈ శరీరం వదిలేటప్పుడు నారాయణ స్మృతి వస్తుంది. ఇదే జీవిత చరమ లక్ష్యం. మరి శరీరం వదిలేటప్పుడు నారాయణ స్మృతి ఎలా వస్తుంది? మరి ఇప్పటి నుంచే మనం నారాయణ నారాయణ అంటే అప్పుడు వస్తుంది, అంతేగాని పోయేటప్పుడు అనుకుందాం. మరి పోయేటప్పుడు మన తెలుసా? ఎంతమంది పోయారు? మీతో చెప్పి వెళ్ళిపోయారా? మేము వెళ్తున్నాం, మీరు కూడా రండి. మరి ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరు చాలు. ప్రాణం పోవడానికి 1 సెకండ్ చాలండి. అప్పుడు అచ్చి పెట్టుకున్నా కూడా లాభం లేదు. ఇప్పుడు కాలచర్లు ఉన్నాయి, మరి పని చేయగలుగుతున్నాము. మరి ఇప్పుడు భక్తి చేయాలి. మరి అప్పుడు వృద్ధాప్యంలో మరి మనం స్వయంగా తాగలేము, తినలేము. ఎవరైనా సాయం చేస్తే మనం లేయగలము, కూర్చోగలము. మరి ఆ సమయంలో భక్తి చేయగలమా? ఏంటి చెప్పండి? లేదు. రేపు చేద్దాం, బాధ్యత అయిపోయిన రోజు చేద్దాం. బాధ్యతలు ఎప్పుడైపోతాయి అని చెప్పండి. ఫలానా రోజు బాధ్యత అయిపోతుందని ఏమన్నా రాసిపెట్టారే? చచ్చేంత వరకు ప్రతి వారికి బాధ్యతలు ఉంటాయి. చచ్చేంత వరకు. ముసలోడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పాల ప్యాకెట్లు పేపర్లో వేసుకొని కూర్చుంటారు. గవర్నమెంట్ అన్నది స్వామి మీకు రిటైర్డ్ అయిపోయారు, ఇంకేమి మీరు పని చేయక్కర్లేదు, నెలకి మీకు డబ్బులు ఇస్తాను, మీరు ఇంట్లో కూర్చోండి. నేను ముసలివాడిని కాలేదు, ఇంకా నేను పని చేస్తాను. మరి ఇంకేం చేస్తాను? పాల ప్యాకెట్లు పేపర్లు వేసుకుంటాను, కూర్చుంటాను. నో రిటైర్మెంట్. రిటైర్మెంటే లేదు నాకు. అది దుర్భాగ్యం. ముసలి వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, వారు భక్తి చేసే వాళ్ళని చూడగానే వాళ్ళేమంటారు? ఈ వయసులోనే ఏంటి మీరు గుళ్ళో గోపురాలు అంటారు, ఈ వయసులోనే ఏంటి తీర్థయాత్ర అంటారు. ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత చేయాలి కానీ ఇప్పుడే ఎందుకు? మరి మీరు ముసలివాళ్ళు అయిపోయి మీరు ఎంత భక్తి చేస్తున్నారు? ఆ సీరియల్ పెట్టండి, టైం అయిపోయింది అని వాళ్ళే ముందు చెప్తారు. కనుక భక్తి చేయడము తల్లి గర్భం నుండే ఆరంభించాలి. కౌమారే ఆచార్య ప్రారంభం ధర్మ భాగవత. చిన్నప్పటి నుంచి భక్తి చేయాలంట. చిన్నప్పటి నుంచి ప్రహ్లాదుడు అంటారు తల్లి గర్భం నుంచే భక్తి చేయాలి. ఎందుకంటే సగం ఆయుష్ నిద్రలోనే పోతుంది కదా. ఒక వ్యక్తికి 100 సంవత్సరాలు అనుకున్నాను, 50 సంవత్సరాలు నిద్రలో పోయింది కదా. మరి ఇంకేం భక్తి చేస్తాం కదా? భక్తి చేయడం అంత సహజం. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే భక్తి చేయాలి. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరస్తరం స్వయం జ్యోతిర్ అనిమానమఖండితం. కనుక ఈ భౌతిక జగత్తుకి చెందిన వాడిని కాదు నేను ఆత్మని, భగవంతుని యొక్క అంశని. ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించాలి. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన పరిపశ్యత్యోదాసీనం ప్రకృతిం చ హతౌచసం. ఇక్కడ కపిల భగవాన్ అంటున్నారు, ఆత్మస్థితికి ఏ వ్యక్తి అయితే వచ్చినప్పుడు నేను శరీరం కాదు ఆత్మని, ఈ స్థితికి రాగానే మెల్లమెల్లగా భక్తిని చేయడం ఆరంభించినప్పుడు వాడికి భక్తి చేయడం వల్ల లాభం ఏంటి? జ్ఞానము వైరాగ్యము లభిస్తాయి. జ్ఞానము అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని, భగవంతుని యొక్క అంశని, భగవంతుని సేవ చేయడమే నా యొక్క చరమ లక్ష్యము. ఇది జ్ఞానం. మరి వైరాగ్యం ఏంటంటే ఏ శరీరం అయితే నాది అని కూర్చున్నాను, ఇది ఒక క్షణంలో నష్టమైపోతుంది. ఏ జగత్తునైతే నేను చూస్తున్నాను
చెప్తున్నాను, ఇదంతా కూడా క్షణభంగురమే. చూడండి, ఏ జగత్తులో మనం చూస్తున్నాము, ఇదంతా కూడా క్షణభంగురమే. ఇంతకుముందు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. కేవలం తాత్కాలికంగా మనం ఇప్పుడు చూస్తున్నాం అంతే. నశ్వరము, నాశనమయ్యేదే ఈ జగత్తంతా. శరీరము, శరీరాన్ని ఇచ్చిన వారు, బంధువులు, మిత్రులు, ఈ లోకము, ఇవి సర్వము కూడా ఒక క్షణంలో మట్లో కలిసిపోతాయి. ప్రతి వారు కూడా వారు ప్రయత్నించి భక్తి చేసి భగవంతుని పొందాలి. ఎవరు మీతో కూడా రారండి. ఇప్పుడు ఎవరినైతే మీరు మా అమ్మగారు, మా నాన్నగారు, మా పిల్లలు, మా వారు, మా భర్త, వీరెవరు కూడా సాయం చేయరండి బాబు. వీరెవ్వరు సాయం చేయరు. వారే మృత్యులో ఉన్నారు, వారెక్కడ సాయం చేస్తారు చెప్పండి. వారు మృత్యుతో కొట్టుకుంటున్నారు, వారు కూడా చేస్తారు కదా, మరి ఎవరు సాయం చేస్తారు? భగవంతుడు తప్ప నిజమైన తల్లిదండ్రులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ ఎవ్వరు లేరు జీవుడికి. జీవుడికి ప్రతి క్షణం కూడా భగవంతుడే మిత్రుడు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, సర్వము కూడా భగవంతుడే జీవుడికి. ఇంకెవరు దిక్కు లేరు. జీవుడికి ఎవరు దిక్కు లేరండి. మీరు అనుకుంటారు, పలానా ఆయన నాకు తోడుగా ఉంటుంది, పలానా ఆవిడ నాకు సహాయం చేస్తుంది, మా తల్లిదండ్రులు, మా భార్య, ఇదంతా కూడా మిథ్య, తాత్కాలికమైన మిథ్య. ఈ మాయలో ఉండకండి. ఫలానా వాళ్ళు సాయం చేస్తారు, ఫలానా వాళ్ళు నాకు బాగుంటుంది, వాళ్ళే ఉంటారు నా దగ్గర, ఇదంతా మిథ్య. భగవంతుడు తప్ప దిక్కు ఎవ్వరు లేరు. అంతేందుకంటే శాస్త్రం చెప్తుంది, సొంత తల్లి అయినా సరే పిల్లలకి కష్టం కలిగించవచ్చు, సొంత తల్లి అయినా సరే పిల్లలకి అమంగళం చేకూర్చవచ్చు. కానీ భగవంతుడు ఏ జీవికి కూడా కించిత్ కష్టం కలిగించాడు, కించిత్ అమంగళం కలిగించాడు భగవంతుడు. ప్రతి జీవికి సుహృదం సర్వభూతాన, భగవంతుడు కృష్ణుడు అంటున్నాడు, ప్రతి జీవుడికి నేనే మిత్రుణ్ణి, నేను తప్ప ఇంకెవ్వరు లేరు. త్వమేవ మాత త్వమే చ పిత. స్వామియే తల్లి, స్వామియే తండ్రి. స్వామి తప్ప జీవుడికి మిత్రుడు కానీ, బంధువు కానీ ఇంకెవ్వరు లేదు. మరి భాగవతమే చెప్తుంది, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకి భక్తి చేయడంలో సాయం చేయరు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు. భాగవతం చెప్తుంది, అసలు వాళ్ళ పిల్లలకి అనడానికే యోగ్యత లేదు. వాళ్ళు పిల్లల్ని కనకూడదు. ఎప్పటి వరకు మీరు భక్తి చేయరు, మీరు చేయించారు పిల్లల చేత, అప్పటి వరకు అసలు పిల్లలే కాదు. భాగవతం కోపం రావచ్చు. భాగవతం అంటుంది, ఎప్పటి వరకు మీరు పిల్లలకి భక్తి నేర్పించారు, అప్పటి వరకు పిల్లల్ని కాదు. మరి పిల్లలు అంటే ఎవరు? ఎవరైతే తల్లిదండ్రులని భక్తి చేపించి వాళ్ళని ఉద్ధరించారో వారి పిల్లలు కాదు. అసలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే. పుత్రుడు అంటే ఎవరు? తల్లిదండ్రులని నరకం వెళ్లకుండా భక్తి చేపించి వారిని భగవంతుడి దగ్గరికి చేర్చేవారే నిజమైన పుత్రుడు, పుత్రిక. మరి బంధువులు ఎవరు? ఎవరైతే భక్తి చేయడంలో సహాయం చేస్తారు వారే నిజమైన బంధువులు. అంతేగాని మీ దగ్గర డబ్బు ఉండగానే బాగున్నానండి, ఆరోగ్యం అండి బాగున్నాను, మరి వీరు బంధువులు కాదు. మృత్యువు నుండి రక్షించేవాడే తల్లిదండ్రులు, మృత్యువు నుండి రక్షించే వాళ్ళే బంధువులు, నిజమైన బంధువులు. మృత్యువు నుండి ఎవ్వరూ రక్షించలేరు. నిజమైన మిత్రుడు, బంధువుడు కూడా కేవలం స్వామి. దిక్కు స్వామి. కానీ నిజమైన దిక్కును మనం వదిలేసి అందరినీ పట్టుకుంటామండి. మనము పట్టుకోనోడే ఉండదు. జీవితాంతం అందరిని పట్టుకుంటాం. భర్త, భార్య, బంధువులు, పిల్లలు, వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు అందరి కాళ్ళు చేతులు పట్టుకుంటాం. మనం
మీరు లేకుండా నేను ఉంటాను, బతుకుతాను, అందరిని పట్టుకుంటాను, భగవంతుడు తప్ప అందరిని పట్టుకుంటాను. అంతేందుకండి, ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ని పట్టుకుంటాను పోయి. డాక్టర్ మీద ఇంత విశ్వాసం అవుతుంది, వాడిచ్చే ఒక ట్యాబ్లెట్, ఇంత చిన్న ట్యాబ్లెట్, దాని మీద విశ్వాసం అవుతుంది, కానీ భగవంతుడి మీద విశ్వాసం. చూడండి, చిన్న ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ తింటే నాకు రోగం బాగా అయింది, ఎంత మంచి మెడిసిన్. ఈ ట్యాబ్లెట్ మీద ఉన్న విశ్వాసం భగవంతుడి మీద ఉంటుంది. నిజానికి భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండా, భగవంతుడి యొక్క ఇచ్ఛ శక్తి లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా పనిచేయదు. స్వామి ఇచ్ఛ లేకుండా ఆకు కూడా కింద పడతాంటే మరి ట్యాబ్లెట్ ఎక్కడ పనిచేస్తుంది? సర్వము భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారం సర్వం పనిచేస్తుంది. కనుక ఇక్కడ భక్తి చేసే వారికి రెండు లభిస్తాయి, జ్ఞానము, ఇంకోటి వైరాగ్యము. జ్ఞానం ద్వారా వస్తువుల్ని యథార్థంగా చూడవచ్చు. జ్ఞానం ద్వారా ఈ జగత్తు నశ్వరమైనది, ఈ జగత్తు క్షణికమైనది. జ్ఞానం ద్వారా స్వామియే సర్వము, స్వామియే సత్యం, ఇంకెవ్వరు లేరు. నాకు మిత్రుడు, మరి నిజమైన బంధువు అందరూ కూడా స్వామి, స్వామి తప్ప నాకు ఎవరు దిక్కు లేదు. జ్ఞానం ద్వారా మరి ఈ క్షణికమైన జగత్తు మీద వైరాగ్యం. మరి వైరాగ్యం ఉత్పన్నమైనప్పుడే స్వామి మీద ఆసక్తి పెరుగుతుంది. వైరాగ్యం ఉత్పన్నం కాకపోతే మరి స్వామి మీద ఆసక్తి పెరుగుతున్నాయి, పెరగదు. కనుక స్వామి మీద ఆసక్తి, సంసారం మీద విరక్తి కలిగితేనే స్వామి మీద ఆసక్తి పెరుగుతుంది. సాయుజ్యమానయ భక్త్య భగవద్యఖిలాత్మని సదృశోస్తి శివపంత యోగిన బ్రహ్మసిద్ధయే. నిజానికి భక్తి యోగం ద్వారా మాత్రమే భగవంతుడిని పొందవచ్చు. ఆత్మాన అనుభూతి, పూర్ణత్వము కేవలం భక్తి ద్వారా మాత్రమే పొందవచ్చు. సర్వమంగళమైనది భక్తి. 11వ స్కందంలో స్వయంగా నవయోగేంద్రుడు అంటారు, దావన్ నిమీల్యమానేత్రే నస్కలే నపతే. సురక్షితమైన మార్గము భక్తి యోగము. మరి కళ్ళు మూసుకొని పరిగెత్తిన కూడా పడిపోము. చూడండి, ఇప్పుడు మామూలుగానే నడిస్తేనే పడిపోతారు జనాలు, అవును కాదు? రెండు కళ్ళతో చూస్తూనే నడుస్తుంటే పడిపోతారు ఒక్కసారి. కానీ భక్తి మార్గం ఇటువంటిది. కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఎక్కడ పడతారు. ధావన్ నిమీల్యమానే, కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా పడరు ఎక్కడ. అంత అద్భుతమైనది ఇది భక్తి యోగము, భక్తి మార్గం. కనుక భక్తి యోగం కంటే మంగళప్రదమైనది, శుభప్రదమైనది ఇంకొక మార్గం లేదు. ఇక భక్తి అంటే చెప్పుకున్నాం మనం, శ్రవణం, కీర్తనం, స్మరణం. స్వామి గుణాన్ని శ్రవణం చేయాలి, చేయాలి, చేయాలి జీవితాంతం. స్వామి గుణాన్ని, నామాన్ని కీర్తించాలి జీవితాంతం. ప్రసంగమజరం పాశం ఆత్మానంగవయోగిలు సయైవ సాధుషుకుతో మోక్షద్వారం అభవతు. సరే సరే, దేవతి మాత అంటుంది స్వామి భక్తి చేయడమే సర్వోత్తమైన స్థితి అన్నారు. సరే సరే, భక్తి ఎలా చేయాలి? భక్తి ఎలా చేయాలి, ఎలా ఆరంభించాలి? భక్తి ఏంటంటే నవవిధ లక్షణాలు చెప్పుకున్నామా? అసలు భక్తి ఎలా చేయాలి? భగవంతుడు సమాధానం చెప్తున్నారు. భక్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. భక్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మరి వారెవరు? సయేవ సాధుషు, వారే సాధువులు.
సయేవ సాధుషుకుతో మోక్ష ద్వారా మపామృతము. వారే సాధువులు ఎవరైతే భక్తి చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్తే వారు చేసేది మీకు నేర్పిస్తారు. వెంటనే దేవుని మాత అంటున్నారు, సరే స్వామి, భక్తి చేయడం సర్వోత్తమం, సర్వమంగళప్రదం. మరి భక్తి ఎలా చేయాలంటే మీరు అన్నారు సాధువుల దగ్గరికి వెళ్ళాలి, భక్తుల దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ దేవుని మాత ప్రశ్నిస్తున్నారు, అసలు భక్తులు ఎవరు? భక్తులు ఈయన భక్తుడు అని ఎలా తెలుస్తున్నాం? భక్తుల దగ్గరికి వెళ్ళాలని చెప్పారు, మరి వాళ్ళని గుర్తుపెట్టాలి కదా. ఫస్ట్ గుర్తుపడితే కదా వారిని గుర్తించగలిగితే అప్పుడు ఈయన భక్తుడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాం. మరి మొట్టమొదటి గుర్తించడం ఎలా? ఏ లక్షణాల ద్వారా ఈయన భక్తుడు అని చెప్పవచ్చు? చూడండి, పంచదార. మరి పంచదారని ఎలా చెప్తున్నాం? దానికి లక్షణాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. మరి తెల్లగా కనిపించేదంతా పంచదారేనా? పాలు అని ఎలా చెప్తున్నాం? ఇది పచ్చిమిరపకాయ అని ఎలా చెప్తున్నాం? లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు దాంట్లో ఉందంటే ఇది పచ్చిమిరపకాయ. మరి పచ్చిమిరపకాయ లాగా కనిపించే అన్నీ కూడా పచ్చిమిరపకాయలు కాదు. మరి ఆ లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటే పచ్చిమిరపకాయ. పంచదార ఇది, మరి లక్షణాలు ఉండాలి. షాప్కి వెళ్ళారు, బియ్యం కావాలన్నారు. మరి బియ్యం లాగా కనిపించే అన్ని బియ్యం కాదు, లక్షణాలు ఉండాలి. అలాగే తిలకం బట్టలు వేసుకున్నా మరి భక్తుడైనా చూడగానే వేషం చూడగానే భక్తుడని లక్షణాలు ఉండాలి. బాహ్య లక్షణాలు ఉన్నాయి, అంతర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తిని సాధువు భక్తుడు అని అంటారు. మరి ఇక్కడ దేవమూర్తి మాత ప్రశ్నిస్తుంది, అసలు సాధువు ఎవరు? మీరు భక్తుల దగ్గరికి వెళ్ళమంటున్నారు, అసలు భక్తుడు ఎవరు? ఏ లక్షణం ద్వారా మనం భక్తుడని చెప్పగలము? ఏ లక్షణం ద్వారా సాధువు అని చెప్పగలము? మరి ఆ లక్షణాలు చెప్పండి. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి భక్తుడే, అప్పుడు వెళ్ళి భక్తి చేయొచ్చు అని దేవుడి మాట అంటున్నారు. ఇక్కడ స్వామి స్వయంగా భక్తుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నవాడే భక్తుడు అని. మనం రేపు ఈ భక్తుడి యొక్క లక్షణాలు, సాధు యొక్క లక్షణాల గురించి మనం రేపు చెప్పుకుంటాం. శ్రీమద్భాగవత మహాపురాణికి శ్రీ కపిల భగవానికి దేవమూర్తి మాతాకి అఖిల కోటి బ్రహ్మాండ కోటి నాయక శ్రీ కృష్ణ భగవానికి శ్రీ రాధా గోపీనాథ స్వామికి తదీయ ఉయ్యాల మహామహోత్సవకి శ్రీ జగన్నాథ స్వామికి శ్రీ కార్యశుద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ లక్ష్మీ నృసింహ భగవానికి శ్రీమద్ చైతన్య మహాప్రభుకి శ్రీల గురుదేవుకి శ్రీల ప్రభుపాదుకి అనంత కోటి వైష్ణవులకి శ్రీరామ సంకీర్తనకి సమవేద భక్త బృందకి గోవింద గోవింద గోవింద. రేపు భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు ఉన్న వ్యక్తినే భక్తుడు అని గుర్తించవచ్చు. ఆ విషయాల గురించి కపిల భగవానుడు రేపు చెప్తారు. మనం రేపు నేర్చుకున్నాం. రేపు